హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐరాస్ విలేజ్ వ్లాగ్స్. హాయ్ చెప్పండి అందరూ, పారిపోవద్దు. మేము ఇప్పుడు గోరింటాకి వెళ్తున్నాం. అది మా ఇంటి వెనకాలే ఉంది. బాగా చెట్లు పిచ్చి అన్నీ మొలుసున్నాయి. మీరు చూశారు కదా, మా తమ్ముడు కొడవలు చూశారు కదా. దీంతో కొమ్మలు కోసుకొని వచ్చి ఇంటి దగ్గర కూర్చొని మేము ఇంకా గోరింటాకంతా కోసేసుకుంటాం. చూపిస్తాను మీకు కూడా. అది చూడండి ఫ్రెండ్స్, చూసారా, ఇవన్నీ చెట్లు. దీంట్లో నుంచి వెళ్ళాలి మేము ఇప్పుడు. మన వర్షానికి అన్నీ ములిచిపోయాయి. మేము ఇటు సైడ్ రాకపోయేసరికి ఇంక ఇవి ఎట్లాగే పెరిగి ఉన్నాయి. దీన్ని ఇంకా కోసేయలేదు. ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లే. ఫస్ట్ చూడండి, చూసారా, మా జామ చెట్టు అండి. ఇప్పుడిప్పుడే చిన్నగా పిందెలు వస్తున్నాయి. ఇదిగోండి, చూడండి, ఇవైతే కొంచెం దూరంగా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు పీక్కొని వెళ్తాం మేము వీటిని. గోరింటాకు చెట్టు అటు సైడ్ ఉంది, ముళ్ళ చెట్లలో. జాంకాయలు అయితే చాలా ఉన్నాయి. ఇవికి ఊరట్లేదండి. ఊరిన తర్వాత బాగుంటాయి, అయితే తీయగా ఉంటాయి చెట్టుకి. చూసారా, గోరింటాకు చెట్టు అయితే అక్కడుంది, కనిపిస్తుందా మీకు? ఇది చూడండి పాపం, అన్నీ కోసుకుంటూ వెళ్తున్నాడు. అస్సలు దోవే లేదండి. రేపు సంక్రాంతి కదా, పిల్లలకి పెట్టాలని చూస్తున్నాం. జాంకాయలు బీకుతున్నారు మా పిల్లలేమో. బాగుందా చెప్పు? తినలేదా? ఇంకా 2 ఉన్నాయా? మహి అన్న వెళ్తున్నాడులే, చిన్నగా వెళ్తున్నాడు వాడు అడ్డం తీసుకుంటూ. చెట్టు అయితే అదిగోండి, కనిపిస్తుందా మీకు? అదే చెట్టు. కొమ్మలు కట్ చేసుకొని వస్తాడు వాడు. ఇప్పుడు వెళ్ళాడు ఇంక చిన్నగా. అదే కొమ్మలు తీసేయి. ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి డ్రెస్సులకి, మన శరీరానికి, ఒంటికి కూడా ఇవి అలాగే ఖర్చుకుంటాయి. ఈ ముళ్ళులు అనేవి ఇవి అలాగే ఒంటిపైన అలాగే ఉండిపోతాయి. ఇవి కాళ్ళకైనా అంటుకుంటాయి, ఇట్లా గీక్కున్నట్టుగా ఉంటాయి ఇవి. వాడు కోసేస్తున్నాడు ఇప్పుడు. కొమ్మలు కోసేసినా ఏం పర్లేదు. మళ్ళీ వర్షానికి మనం వాటర్ పెడితే వెంటనే మళ్ళీ గోరింటాకు చెట్టు మళ్ళీ నీట్గా పెరిగిద్ది. ఇంకా ఎక్కడ పడే ఇవన్నీ మేము ఇంటి దగ్గరికి వెళ్ళి మంచం మీద కూర్చొని అందరం కోసేసుకుంటాం వీటిని. కోసావా? ఇంకా అది కొడుకోయి, ఇంకా 2 కొడుకోయి. వచ్చిన దగ్గరికే ఇంకా విరిచేయి, లాగే గట్టిగా ఇసిరే మాకు ఇటు. అవి మళ్ళీ వర్షానికి అవే పెరుగుతూ మళ్ళీ వస్తాయి ఆకులు అన్నీ. ఇది మా ఇంటి వెనకాలే ఉండిద్దండి. అది మా ఇల్లు, ఇది చెట్టు. పీకే మాకు ముళ్ళు మామూలుగా లేవైతే ఇవన్నీ. మేము ఇటు రాక చాలా రోజులు అయిపోయింది. వీటిని పట్టించుకోపోయేసరికి అన్నీ చూడండి ముళ్ళు ఎలా పెరిగిపోయాయో. జామ చెట్టు, అక్కడ సపోటా చెట్టు కనిపిస్తుందా అండి? సపోటా చెట్టు కూడా ఉంది. అద్దుగో అక్కడే ఉందిగా. అవి బెరగవు, కూడా వేస్తే. అబ్బా, ఈ ముళ్ళులన్నీ కోసుకుంటున్నాయి. అతుక్కుంటాయండి ఈ ముళ్ళులు. చూడండి డ్రెస్కి ఎలా అతుక్కున్నాయి అమ్మాయికి. అయిపోయిందా? వెళ్దాం పదండి చిన్నగా. మా పాప 4 దొరికినట్టున్నాయి జామకాయలు, కోసేసింది. అలా చూడేసారా, అప్పుడే వెళ్ళిపోతున్నారు కూడా. వెళ్దాం పదండి చిన్నగా. ముళ్ళు అన్నీ గుచ్చుకున్నాయి.
ప్రిన్స్ నువ్వు ప్లేటు చాకు అన్నీ తీసుకొని రా, జాంకాయలు కట్ చేసుకుందాం. ఎక్కడ గుచ్చుకున్నాయమ్మా? అన్నీ గుచ్చుకున్నాయా? ఎలా గుచ్చుకున్నాయో అన్నీ. అవి ఊరికే తగులుకుంటాయి మన డ్రెస్సులకు కానీ మన బాడీకి కానీ కాళ్ళకి. పీకు నువ్వు కూడా. అప్పుడు అశ్విని పీకేస్తుంది కూడా మా పాప. నువ్వు కూడా పీకుతావా? పీకు. అవన్నీ గిన్నెలో వేసేయండి, నేనంతా ఒక జామకాయలు కట్ చేస్తాను. ఓకే. మాకు మామూలుగా ప్లేట్లు అయితే కట్ అవ్వట్లేదు, చాలా గట్టిగా ఉన్నాయి. చూడండి వాడు ఎట్లా కట్ చేస్తున్నాడు. కట్ చేయి. అబ్బా బండలాగా ఉన్నాయిరా. వస్తున్నారు ప్రిన్సి. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పు. రేపు సంక్రాంతి కదా, కోసుకుంటున్నావా? సంక్రాంతికి అందరికి హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలకి. వాళ్ళు ఏ ఏ ఊర్లు వెళ్ళాలో అడుగు. ఎక్కడి నుంచి ఊర్లోకి వెళ్ళారా? బీకేయండి, రుబ్బుకొని ఇప్పుడే పెట్టుకుందాం. పెట్టుకుంటే సాయంత్రం దాకా ఉంటుంది, మార్నింగ్ కల్లా పండిద్ది. అవును, అప్పుడు బాగా పండిద్ది. పండు కానీ ఉంచుకపోతే పండదు. మనం కారం ఉప్పు అవి పెట్టుకుందాం. నాకు కూడా పెట్టండి. ఉంది, నువ్వు ఇది తినేసాయి. నువ్వు కారం తినలేవుగా, సరేనా? అన్నిటినీ నిలుపుతే అయిపోతారు మీరు. హాలిడేస్ అయ్యేసరికి అందరూ వచ్చేసారు, పిల్లలందరూ. మంట పట్టలేదా? తీసుకోవచ్చుని. జంకాయలు కోసుకున్నాము. ఉప్పు మంటగా ఉంది, గుడ్డు కారం. గోరింటాకు అక్కడ దాకా వచ్చింది మంది. అదే ఆ గిన్నెలోది సరిపోద్దిలే. నువ్వు ఇదంతా పిక్కో, ఇదంతా నువ్వు తీసుకుంటావా? దీన్ని మా హస్బెండ్ తీసుకొచ్చారండి. మార్నింగ్ భోగి మంట వేసుకోవాలి కదా, ట్రాక్టర్ మీద వెళ్ళి ఇదంతా తీసుకొచ్చారు భోగి మంట వేసుకోవడానికి. మా పాప చూడండి, మా బాబుని ఎత్తుకోవాలని. మా పిల్లకి చాలా ఇష్టం ఎత్తుకోవాలని, మేమే ఇవ్వం పడేస్తుందని. చూడండి ఎలా అతికించుకుందో పొట్టకి. ఎందుకు ప్రిన్సి నువ్వు పడేస్తావమ్మా? కోసుకొచ్చాం కదండి గోరింటాకు. ఇప్పుడు నేను మిక్సీ వేస్తున్నాను. దీనిలో మజ్జిగ తప్పితే ఇంక నేను ఏమీ వేయను. కొంతమంది చింతపండు అలాంటివి వేసుకుంటారండి, అవన్నీ వేసుకుంటే నల్లగా పండుతుంది. మనం మజ్జిగ వేసుకుంటే చాలండి, మెత్తగా రుబ్బుకుందాం. చూడండి గోరింటాకు నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. చూసారా ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో. చూడండి నేను ఇప్పుడు దీన్ని ఈవినింగే పెట్టేస్తానండి పిల్లలకి, ఎందుకంటే నైట్ గది కాక చలికాలం ఉంచుకోరు. ఇప్పుడైనా సరే ఒక గంట ఉంచుకుంటారు అంతే. ఇప్పుడు దీన్ని గోరింటాకు అంతా నేను గిన్నెలోకి తీసుకుంటాను. చూడండి ఎంత మెత్తగా ఉందో. చూడండి గిన్నెలో తీసుకుంటాను నేను ఇప్పుడు. ఇప్పుడు ఫస్ట్ నేను పిల్లలకి కాళ్ళకు పెడదాం అనుకుంటున్నాను, అందుకే వాళ్ళ కాళ్ళకున్న పట్టీలు కూడా తీసేస్తున్నాను. కింద కూడా మ్యాట్ వేసాను, వాళ్ళిద్దరిని మంచం మీద కూర్చోబెట్టేశానండి. ఫస్ట్ పిల్లలకి ఎప్పుడైనా కాళ్ళకు పెడితేనే మంచిది, ఎందుకంటే వాళ్ళకి చేతులకు పెట్టి కాళ్ళకు పెట్టేలోపు వాళ్ళకి విసుగొస్తుంది, నేను పెట్టుకొని అంటారు. అందులో వాళ్ళు ఉంచుకోరు కూడా. కాళ్ళకు పండడం కూడా కొంచెం లేటుగా పండుతుంది అనమాట. అందుకే ఫస్ట్ కాళ్ళకు పెట్టుకుంటే ఈ కాళ్ళకు ఉంచుకున్నంతసేపు చేతులకు పెట్టేలోపు ఆ కొంచెం సేపు అయినా పండుతుంది. వాళ్ళు మళ్ళీ చేతులకు పెట్టగానే మేము తీసేసుకుంటాం అంటారు. కాబట్టి ఫస్ట్ మీరు కాళ్ళకే పెట్టండి ఎప్పుడైనా కానీ. నేనైతే అలాగే కాళ్ళకే పెట్టుకుంటానండి ఫస్ట్ ఎప్పుడైనా సరే, అంతేను. అందులో చలికాలం అస్సలు పెట్టుకోలేమండి మనం గోరింటాకు, ఎందుకంటే ఈ చలికి దానికి మనం కాపలా ఉండాలి, నైట్ అంతా ఉంచుకోవాలి. చలికేమో మనం అసలు నిద్రపోలేకుండా ఉండలేము, చలికి చల్లగా ఉంటుంది.
ఉంటేనేమో మనం పడుకోలేము, అందుకే అస్సలు పెట్టుకోకూడదు. ఇలాంటప్పుడు పండగలైనా సరే నేను పెట్టుకోను చలికాలంలో. వాళ్ళ పండగని ఒకటే గొడవ చేస్తారు బట్టి వాళ్ళకి పెడుతున్నాను. అందుకే వాళ్ళకి కూడా 6K పెట్టేస్తున్నాను నేను, ఎందుకంటే వాళ్ళు నిద్రపోతారు కదా, తర్వాత వాళ్ళు ఉంచుకోరండి వాళ్ళు. అందుకే నేను 6K పెట్టేస్తాను. ఉంచుకున్న ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటారేమో, హాఫ్ అన్ అవర్ అట్లా ఇట్లా తిరిగేలోపు అయిపోయింది. పిల్లలు పెట్టే అంతసేపేనండి గోరింటాకు అంటారు. పెట్టిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉంచుకోరు. చూస్తారు కదా మీరు ఇప్పుడే. మా పాప అయితే అస్సలు ఉంచుకోదు, చిన్న పాప. వాళ్ళ అక్కకి పెట్టేలోపే తీసేసుకునింది కూడా అమ్మాయి. పెట్టి మమ్మీ అని పెట్టేదో గొడవ చేసిద్ది, కానీ పెట్టిన తర్వాత అసలు కూడా అంతేనండి. పెట్టేదాకా ఒకలాగా, పెట్టిన తర్వాత నుంచి ఇంకా తీసేస్తాను అలాగే ఉంటుంది. చూసారా ఇప్పుడు నేను చేతులకు పెడుతున్నాను, చిన్న పాపకి పెడుతున్నాను. పాప ఎదురు చూస్తూ ఉందండి, నాకు ఎప్పుడు పెడుతుందా మా అమ్మ, మీ పాపకి ఎప్పుడు అయిపోద్దా అని ఎదురు చూస్తూ. చిన్నప్పుడు అయితే మాకు అస్సలు గోరింటాకు దొరికేదే కండి, చాలా కష్టపడాలి మేము గోరింటాకు కోసం. ఉన్న చెట్టు కూడా ఎదుగుతూనే ఉంటాం, ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడున్నా గోరింటాకు వెళ్ళిపోతాం మేము ఏ పండగ వచ్చినా. ఇప్పుడైతే ఎక్కడైనా ఉన్నాయండి మా ఊర్లో చెట్లు, ప్రతి ఒక్క చోట ఉంది. ఎవరు అంతగా గోరింటాకు కూడా పీక్కోవట్లేదు, పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఎవరికి ఉండట్లేదు. ఇప్పుడు నేను మా ఇంటి వెనకాల ఉంటేనే నేను ఒక్కసారి కూడా పెట్టుకోలేదు ఇప్పటికి, అంత ఇంట్రెస్ట్. చిన్నప్పుడైతే గోరింటాకు ఎక్కడన్నా చెట్టు ఉందని తెలిస్తే చాలు వెళ్ళిపోతానే ఉంటాం, పెక్కుంటానే ఉంటాం. చిన్నప్పుడు అయితే పెట్టడం అయిపోయిందండి. నేను కూడా ఎప్పుడెప్పుడు అని అన్నాడు మా బాబు. చూసారా లేచాడు ఉయ్యాల నుంచి. నేను ఎప్పుడు ఫాస్ట్గా పెట్టాలో వాడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోవాలా అని ఉంది. వేరే అమ్మాయికి ఇచ్చాను అనమాట, పెద్ద పాపకి పెట్టమని. నేనే 2 కాళ్ళకి నేను పెద్ద పాపకి పెట్టేశాను, బాగా ఏడుస్తున్నాడు కదా అందుకని. మళ్ళీ వేరే పాపకి ఇచ్చేసాను, చిన్నగా ఏదో ఒకటి నీకు వచ్చినట్టే పెట్టమన్నాను. చిన్న పాప చూసారా నేను గడుక్కుంటానని వెళ్ళిపోతుంది. అప్పుడు పెట్టుకుంది ఇప్పుడే కదండి, జస్ట్ పెద్ద పాపకి పెట్టేలోపు వెళ్ళిపోతుంది. నేను గడుక్కుంటానని వెళ్ళిపోతుంది. తనేమో చూడండి కడుక్కొని వచ్చి చూపిస్తాను. ఊరికి లేచి భోగి మంట కూడా వేసుకున్నామండి. మీరు వేసుకున్నారా లేదా? నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.